సంఖ్యాకాండం 1 నుండి కొన్ని మాటలు చదువుదాం. అప్పుడు ఆ సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసెను. ప్రజలు ఆ రాత్రి వెలుగెత్తి ఏడ్చిరి. మరియు ఇశ్రాయేలీలందరూ మోషే అహరోనుల పైన సనుగుకొనిరి. ఆ సర్వ సమాజము, అయ్యో, ఐగుప్తులో మేమేలా సావలేదు, ఈ అరణ్యమందు మేమేలా సావలేదు, మేము కత్తి వాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశంలోనికి ఎలా తీసుకొని వచ్చాను. మా భార్యలు మా పిల్లలు కొల్లబోవుదురు. తిరిగి ఐగుప్తుకి వెళ్ళుట మాకు మేలు కాదా అని వారితో అనిరి. వారు మనము నాయకుని ఒకరిని నియమించుకొని ఐగుప్తుకి తిరిగి వెళ్ళుదమని ఒకనితో ఒకడు చెప్పుకొనగా, మోషే అహరోనులు ఇశ్రాయేలీల సర్వ సమాజము సంఘం ఎదుట సాగిలపడిరి. అప్పుడు దేశము సంచరించి చూసిన వారిలో ఉండిన నూను కుమారుడగు యెహోషువయు, యెఫున్నె కుమారుడగు కాలేబు బట్టలు చింపుకొని ఇశ్రాయేలీల సర్వ సమాజముతో, మేము సంచరించి చూసిన దేశం మిక్కిలి మంచి దేశం. యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. అది పాలు తేనెలు ప్రవహించే దేశం. మెట్టుకు మీరు యెహోవా మీద తిరుగుబడకుడి, ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. వారి నీడ వారి మీద నుండి తొలగిపోయెను. యెహోవా మనకు తోడయ్యున్నాడు, వారికి భయపడకుడనిరి. ఆ సర్వ సమాజము వారిని రాళ్లతో కొట్టి చంపవలెననగా ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలీయులందరికీ కనబడెను. హల్లెలూయా. తర్వాత, యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేయుదురు? ఎన్నాళ్ళ వరకు నేను వారి మధ్యను చేసిన సూచక్రియలన్నిటినీ చూసి నన్ను నమ్మక ఉందురు? నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులు చేత వారిని హతం చేసేదను. ఈ జనము కంటే మహాబలం గల గొప్ప జనమును నీ వలన పుట్టించేదనని మోషేతో చెప్పగా, మోషే యెహోవాతో ఇట్లనెను, అలాగైతే ఐగుప్తీయులు దాని గూర్చి విందురు. నీవు నీ బలము చేత ఈ జనమును ఐగుప్తులలో నుండి రప్పించితివి కదా. వీరు ఈ దేశ నివాసులలో ఈ సంగతి చెప్పి ఉందురు. యెహోవా అనే నీవు ఈ ప్రజల మధ్య ఉన్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడిన వాడవనియో, నీ మేఘం వారి మీద నిలుసున్నదనియో, నీవు పగలు మేఘస్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలోను వారి ముందర నడుచుస్తున్నావనియో వారు విని ఉన్నారు కదా. కాబట్టి నీవు ఒక్క దెబ్బతో ఈ జనమును చంపిన ఎడల నీ కీర్తిని గూర్చిన వినిన జనములు ప్రమాణపూర్వకంగా తాను ఈ జనులకిచ్చిన దేశమందు
చేర్చుటకు శక్తి లేక యెహోవా వారిని అరణ్యములో సంహరించెనని చెప్పుకొందురు. యెహోవా దీర్ఘశాంతుడు, కృపాతిశయముడును, దోషములను అతిక్రమములను పరిహరించువాడును, అపరాధిని నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి తెచ్చువాడునై ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. ఐగుప్తులో నుండి వచ్చినది మొదలుకొని ఇది వరకు నీవు నీ ప్రజల దోషమును పరిహరించినట్లు నీ కృపాతిశయమును బట్టి నీ ప్రజల దోషమును దయచేసి క్షమించుమని యెహోవాతో చెప్పగా, యెహోవా నీ మాట చొప్పున నేను క్షమించి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదివిన మాట అంతటిని మనం ధ్యానం చేస్తే కనిపిస్తుంది ఏంటంటే, ఐగుప్తులో నుంచి బానిసలుగా బ్రతుకుతున్న ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. మోషే ద్వారా ఐగుప్తులోనున్న దాసులుగా బానిసలుగా బ్రతికే వాళ్ళని దేవుడు బయటికి తీసుకొచ్చాడు. అది 11 రోజులు నడిస్తే కనానులో కాలు పెడతారు. 11 రోజులు ప్రయాణాన్ని దేవుడు పొడిగించి ఎన్ని సంవత్సరాలు పట్టింది అమ్మా? 40 సంవత్సరాల దాకా దాన్ని యాత్రను సాగతీశాడు. ఎందుకంటే ఎంకయ్య 40 రోజులు 11 రోజులు కాకపోతే 40 రోజులకు పోవలసిన యాత్ర 40 ఏండ్లు దాకా సాగబీకాడంట. ఎందుకని? వీరి మధ్యలో అవిధేయత అనే ఒక లక్షణం ఉంది. తొందరగా లోబడరు. హల్లెలూయా. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నడిచి కాలినడకన పొడుపుగా నడిచి వెళ్ళిపోతే 11 రోజులు చాలు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి 11 రోజులు నడుచుకుంటా వెళ్ళిపోతే కనానులో కాలు పెట్టేస్తారు, వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు 11 రోజులు ప్రయాణాన్ని 40 సంవత్సరాల దాకా సాగదీసి అప్పటికి 40 ఏళ్ళ తర్వాత అందులో అడుగుపెట్టేటట్టు చేశాడు. కారణం ఏంటంటే, వీరి మధ్య అవిధేయత అనేది ఉంది. ఎంతటి అవిధేయత అంటే, లోబడటల్లా. దేవుడు వద్దు అన్న పని ఖచ్చితంగా చేస్తున్నారు, చెయ్యమన్న పని చేయటల్లా. అవిధేయత వారిలో ఉన్న కారణాన వారి అవిధేయతను బట్టే 40 సంవత్సరాలు అరణ్యంలో అక్కడక్కడే తిరుగుతూ ఉండాలి. వీళ్ళు కదలాలంటే పగలేమో మేఘస్తంభం పైన కనపడుతుంది. ఆ మేఘస్తంభం కదిలిందంటే అప్పుడు అడావుడిగా గుడారాలన్నీ తీసి మొత్తం రెడీ చేసుకొని ప్రయాణం మొదలైద్ది, కదులుతారు. రాత్రిపూట అనుకో అగ్నిస్తంభం పైన నిలబడి ఉంటుంది. ఈ అగ్నిస్తంభం కదిలింది అంటే వెంటనే తట్టబొట్ట సర్దుకొని గాడిదలకి వంటలకి బరువన్నీ ఎక్కించుకొని ప్రయాణం మొదలు పెడతారు, సాగుతారు. ఎక్కడ దాకా వెళ్ళి ఈ మేఘం ఆగుద్దో అక్కడ ఆగి గుడారాలు గుడిసెలేసుకుంటారు. అక్కడ మేఘస్తంభం ఉన్నంత వరకు అక్కడే ఉండాల. పగులు ప్రయాణం సాగుద్దో చెప్పలేము, అది రాత్రి ప్రయాణం కొనసాగుద్దో చెప్పలేము. అందుకని కనిపెట్టుకొని కూర్చోవాలి. మేఘం కదిలినప్పుడల్లా వీళ్ళ యాత్ర కదులుతూ ఉంటుంది. మేఘం ఆగినప్పుడల్లా ఎక్కడ మేఘం ఆగితే అక్కడ ఇలా ఆగిపోవాలా, గుడారాలు వేసుకొని అక్కడే ఉండాలి.
ఈ రీతిగా 40 సంవత్సరాలు అడవిలోనే అరణ్యంలో యాత్ర కొనసాగింది. గమనించాలి, దగ్గరికి వచ్చిన తర్వాత, ఊరు దగ్గరికి వచ్చింది. ఇక ఈ 40 ఏళ్ళు ఆగుతూ సాగుతూ దాదాపు దగ్గరలోకి వచ్చారు. దగ్గరలోకి వచ్చిన తర్వాత తెలిసిన సంగతి ఏంటంటే, వాగ్దాన భూమి కనాను దేశం ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇస్తానని చెప్పిన మాట ఇచ్చిన దేశం వెళ్ళి స్వతంత్రించుకోవాలి, ఇల్లు కట్టుకుని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని అక్కడ ఉండాలి అంటే అక్కడ ఆల్రెడీ కొంతమంది ఉన్నారు. ఎవరంటమ్మా? సుబ్బాయమ్మ, ఎవరున్నారు అక్కడ? ఆ కనానులో ఇశ్రాయేలీలు కాలుబెట్టి స్థిర నివాసం శాశ్వతంగా ఇల్లు కట్టుకుని ఉండాలంటే అక్కడ అంతకు ముందే ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అక్కడ ఖాళీ చేపియాల. అక్కడ ఎవరున్నారంట? అమ్మ మరియమ్మ, ఎవరున్నారు అక్కడ? హల్లెలూయా. అమ్మ, ఎవరున్నారు? కానానులో ఇశ్రాయేలీలు ఎల్లకి తలికి వాళ్ళు అక్కడ ఆక్రమించుకునే ముందు ఎవరెవరున్నారంట? అయ్యా ఏ దశ ఎవరున్నారు కానాన్లో? గుర్తుందా? హల్లెలూయా. కానానులో ఆల్రెడీ కొన్ని తెగల వాళ్ళు అక్కడ ఉన్నారు. అయ్యా సల్మాన్ గారు, గుర్తుంటే చెబుతావా? ఎవరెవరున్నారు? అయ్యా ఎవరున్నారు? గట్టి చెప్పు. అది సంగతి. ఎవరున్నారంట? యెహోషువ, కాలేబు. ఎక్కడున్నారంట? హల్లెలూయా. వీళ్ళు ఇశ్రాయేలీలు కాదా? హల్లెలూయా. బైబిల్ చదవాలా? హల్లెలూయా. బైబిల్ చదవాలా? బైబిల్ స్టడీకి రావాలా? లాభం లేదు. ఇప్పుడు దాకా కోటాలని, ఉపవాసాలని, కొత్త సంవత్సరం, మొన్నటి దాకా కరోనా అని వేరు కారణాల చేత ఆగాం. ఇంక ఇప్పుడు వదిలిపెడితే కుదరదు. ఖచ్చితంగా చదవాలి. బైబిల్ చదివి 5 అధ్యాయాలు చదవమంటే దాంట్లో ఒక అధ్యాయమే మొదటి వారంలో ఒకసారి కొంతవరకే ధ్యానం చేసి ఆపేసాం. ఇంక మళ్ళీ ఇప్పుడు 2వ నెల కూడా మొదలైంది. ఇక మొదలు పెట్టేసి బైబిల్ స్టడీ మొదలు పెడదాం. హల్లెలూయా. లేకపోతే ఇట్టాగ వదిలేస్తే ఎక్కడున్నావంటే అక్కడే ఒక అడుగైనా ముందుకేసిన పరిస్థితి లేదు. ఎదుగు బతుకు లేకపోతే వేసిన కాడనే ఉండటం అయింది. అందరు ఎగిరిపోతుంటే పౌర్లు ఎగిలించుకుంటే అక్కడే కూర్చోవటం అయింది. ఆ స్థితి రాకూడదు. ఎదుగుదల కావాల, కొంచెం చదవాలా, గ్రహించాలి. హల్లెలూయా. కానానులో ఇశ్రాయేలీలు అడుగు పెట్టక ముందు, స్థిర నివాసం ఏర్పాటు చేసుకునే దానికి ముందు అక్కడ 5 రకాల జాతి వాళ్ళు, జనాలు ఉన్నారు. ఎవరున్నారు? కనానీయులు, ఇంకా పెరిజ్జీయులు, ఇంకా హిత్తీయులు, ఇంకా యెబూసీయులు. ఎవరున్నారు? అమ్మోనీయులు. ఆ 5 జాతులు వాళ్ళ పేరు చెప్పమని పక్క వాళ్ళకి చెప్పండి. చెప్పాను కదా ఇప్పుడే. డబ్బులు ఎవరెవరు ఇవ్వాలా, కలుపుకి, కోతకి, కల్లానికి ఎవరెవరికి పోయాము, ఈ లెక్కలు బాగానే చెబుతారు. భలే గుర్తుపెట్టుకుంటారు. వాటికంటే విలువైంది కదా. చెప్పండి. ఇప్పుడు ఎన్నదాన్ని పక్క వాళ్ళకి చెప్పండి. నాలుక తిరగట్లేదా? హల్లెలూయా. చెప్పండి. ఏ దర్శనవన్న గట్టిగా చెప్పయ్యా. ఇంకేం మర్చిపోయాడేమో వ్యవసాయంలో పడి. హల్లెలూయా. ఈ 5 రకాల జాతులు వారు కానానులో ఉన్నారు. వేగు చూసి రమ్మని అక్కడికి కొంతమందిని పంపించారు. ఒక్కొక్క గోత్రాల్లో ఒక పెద్దని నియమించి వేగు చూసి రండి, ఎటుకొండ వెళితే వాళ్ళని వాడగొడతాం, యుద్ధం చేసి వాళ్ళని
ఎటు నుంచి తరివేయగలం, వాతావరణాన్ని చూసి రమ్మని ఒక్కొక్క గోత్రానికి ఒక పెద్దని నియమించి పంపించారు. పంపిస్తే వాళ్ళల్లో కొంతమంది వెళ్ళారు కానీ 10 మంది వచ్చి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అంటే దుర్వార్త అందిస్తున్నారు. ఎట్టగా, వామ్మో వాళ్ళ ఎంత పెద్దోళ్ళో, ఎంత ఎత్తోళ్ళో, ఎంతలా ఉన్నారో, అయ్యో వాళ్ళ ఎదురుగు మనం సీమల్లాగా ఉంటాం, దోమల్లాగా ఉంటాం, వాళ్ళ మీద యుద్ధానికి వెళ్తే మనం గెలవలేం, ఓడిపోతాం అని చెప్పారు. ఈ దుర్వార్త అందరికీ బాధ కలిగించింది. ఇంకేం చేశారు, అమ్మో మనం చచ్చిపోతామంటగా, వాళ్ళు ఎంతెంత ఎత్తు ఇంతంతలా ఉన్నారంటగా, యుద్ధానికి వెళ్తే మనందరం చచ్చిపోతామంటగా, ఎట్ట చెయ్యాలా, అయ్యో దేవుడో ఎట్టగయ్యో అని ఏడుతున్నారు. ఏడుపుకు లంఘించుకున్నారు, అందరూ ఏడుతున్నారు. ఏమైందరు వీళ్ళకి ఎట్ట ఏడుతున్నారు అంటే, అదే వాళ్ళు చెప్పిన దుర్వార్త. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఏడ్చారంటే, ఇన్ని అద్భుతాలు చేసి ఫరో సైన్యం నుంచి కాపాడి అడ్డొచ్చిన ఎర్ర సముద్రాన్ని తప్పించి, దప్పికవుతుందంటే బండ నుంచి నీళ్ళిచ్చి, మాంసం కావాలంటే పూరేడు పెట్టెల్ని, గాలి ద్వారా పూరేడు పెట్టెల్ని నెల రోజులు తిని ముక్కుల్లో నుంచి కూడా బయటకు వచ్చి అంత మాంసం పెట్టి తినిపించి ఇన్ని చేసిన దేవుని మహాశక్తిని మర్చిపోయారు. దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు. ఇలాంటి గొప్ప దేవుడు వీళ్ళ పక్షాన ఉంటే వాళ్ళు ఎంతలా ఉంటేమి, ఎంత ఎత్తుంటేనే, ఎలాంటి వారినైనా వారిని వాడగొట్టి వీళ్ళకి జయమిచ్చి దేవుడు ఇస్తానని చెప్పిన వాగ్దాన భూమి ఇవ్వడా? చేత ఇద్దా కాదా? పక్క వాళ్ళని అడగండి. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని అద్భుతాలు చూశారు, కానాను సమీపించేసరికి ఎన్ని గొప్ప కార్యాలు చూశారు, చూడలేదా? చూశారు. ఏమైపోయింది వారి విశ్వాసం? పక్క వాళ్ళని అడగండి. కార్యాలు, అద్భుతాలు చూసావా ఇప్పుడన్నా? హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యాలు ఏమైనా అనుభవించావా? కల్లార ఏమైనా చూసావా? మరి నీ విశ్వాసం ఏమైంది? చాలామందికి ఏంటంటే రాను రాను విశ్వాసం సన్నగిల్లిపోద్ది. హల్లెలూయా. సన్నగిల్లిపోతుంది. సన్నగిల్లకూడదు. వయసు పెరిగే కొద్దీ గ్రహింపు, జ్ఞానం, అవగాహన పెరగాలి కానీ తగ్గకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పెద్దయ్యే కొద్దీ ఒక అవగాహన రావాలి. హల్లెలూయా. దేవుడు గొప్పవాడని, దేవునికి ఎంత శక్తి ఉందనేది మనకు ఒక గ్రహింపు రావాలి. ఇశ్రాయేలీలందరూ అదురుపోతున్నారు. గొలియాతు ఎదురుగా నిలబడి కేకలేస్తుంటే, ఎవడైనా సరే నా యుద్ధానికి రండి, నన్ను ఓడిస్తే ఫిలిస్తీన్లందరూ మేము మీకు దాసులం అయిపోతాం, మీరు మీ పక్షాన నా మీదకి పంపించే అతను ఓడిపోతే ఇశ్రాయేలీలందరూ మాకు దాసులు అవ్వాలా అని కేకలేస్తున్నాడు, అరుస్తున్నాడు. వాడి కేకలు, అరుపులు చూసి వాడి చేతిలో ఉన్న ఈటె బల్యం గమనించి వాడు ఎత్తు లావుని ఊహించుకుని, వామ్మో వాడు చాలా పెద్దోడు, అయ్యో వాడు ఈటి చూడు, వాడు ఎత్తు చూడు, వాడు లావు చూడు అనుకుంటా పొగుడుతున్నారు. శత్రు యొక్క బలాన్ని పరిశీలించి ఊహించుకొని గొప్పగా ఎంచుకొని అదురుపోతున్నారు, భయపడతా ఉన్నారు. ఆ టయానికి ఒక ఆయన వచ్చాడు. ఎవరు? చిన్న పిల్లోడు వచ్చాడు, బుడ్డోడు వచ్చాడు. అన్న వాళ్ళకి అన్నం ఇచ్చి రమ్మని నాన్న పంపిస్తే అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చేసరికి వీళ్ళందరూ అదురుపోతా గుసగుసలు, అద్దుగో అద్దుగో, అడ్డుగో అడ్డుగో, వస్తున్నాడు అంటున్నారు. ఏంది
ఎవరు వస్తుంది, ఏంది భయపడుతున్నారు, ఏంది మీరందరూ? భయపడకేం చేయమంటావు, చూడు వాడు చూడు ఎంతలా ఉన్నాడు, ఎంత ఎత్తున్నాడు. ఇది వాడా? ఒక్క నవ్వు నవ్వి అన్నాడు. ఈడా? అరే రే 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 రే, ఏం మనుషులై మీరు! సున్నత లేని ఈ ఫిలిస్తీయుడు జీవం కలిగిన దేవుని సైన్యాన్ని ఎదిరించడానికి అసలు ఈడే పాటాడు. అయ్యో ఏందయ్యా నువ్వనేది? అవునాయా? ఈడికి సున్నతి లేదు. వాడికున్న బలం ఎంతో, వాడికున్న శక్తి ఎంతో అర్థమైపోయింది. తనకు అర్థం చేసుకున్నాడు. వీడికి మొదలే సున్నతి లేదు. మనకి సున్నతి కలిగిన మనం, సున్నతి పొంది రక్త సంబంధులమైన దేవుని బిడ్డలమైన మనల్ని ఎదిరించడానికి ఈడు ఏమాత్రం పోడీడు, తొలి తన్నుకే ఎగిరిపోతాడు ఈడు. అట్టటోటిని చూసి మీరేందయ్యా ఎట్ట భయపడతారు? ఎందుకయ్యా మీరు భయపడుతుంది అంటే, నోరు మూసుకోయ్యా, నీకేం తెలియటల్లా. వాడు చూడు ఎట్టేస్తున్నాడు కేకలో, రంకెలు చూడు ఎట్ట అరుతున్నాడో, వాడు చెయ్యి చూడు, వాడి కాలు చూడు, అర్రమాక నోరుమై. ఎందుకన్నాడు ఆ మాట? పక్కలను అడగండి, ఎందుకన్నాడు ఆ మాట? ఈడెంత, ఈడు బండారం ఎంత! తొలి తన్నుకే ఎగిరిపోతాడు, ఒక్క దెబ్బకి వాడు ఎక్కువైపోతాడు అంటున్నాడే. ఏం చూసుకుని అంటున్నాడు? ఒకటి, ఈ దావీదుకి అర్థమైంది ఏంటంటే, వాడి వీక్ పాయింట్ ఇవి అర్థమైపోయింది. ఏంటిది? గొలియాతుకు సున్నతి లేదు. సున్నతి లేనివాడు సున్నతి పొందిన వారి ఎదురుగా నేరరు. ఎందుకని? సున్నతి పొందటం అంటే దేవునితోటి రక్త బంధం, సంబంధం కలిగి ఉండటం. ఆమేన్. సున్నతి పొందటం అంటే బాప్తిస్వం తీసుకోవటం. పక్క వాళ్ళని అడగండి, బాప్తిస్వం తీసుకున్నావా? హల్లెలూయా. బాప్తిస్వం పొందిన నీ ఎదురుగా సైతాను వచ్చి డైరెక్ట్గా నిలబడినా ఏమైపోతాడంట? వాడు నీ కాలి కింద నలిగిపోవాలి, కానీ వాడు నిన్నేం చేయలేడు. ఎందుకని? నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. యుద్ధం చేసేది నువ్వు కాదు, నీలో ఉన్న దేవుడే వాడితో యుద్ధం చేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా వాడు ఓడిపోవలసిందే, కానీ గెలవలేడు. మరి ఏం చేయాలా? నీకు ఒక నమ్మకం ఉండాలా, దేవుడు నాలో ఉన్నాడు అని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసం నీలో ఉండాలి. నమ్మికతో నువ్వు నోటితో ఒప్పుకోవాలా. అందుకని ఆయన ఏం చేశాడు? యుద్ధము యెహోవా పేరట యుద్ధానికి నీ మీదకు వస్తున్నా. దేవుడు యుద్ధం చేస్తాడన్నాడు. రెండవది, యెహోవా పేరట నేను నీ మీద యుద్ధానికి వస్తున్నాను అన్నాడు. అంతే, రెండు మాటలు. వాడికి ఉన్న బలవంతా ఎట్టయిందంటమ్మా? మరి అమ్మా ఏమైందంట? కొవ్వొత్తిగా నిలిగితే ఎట్టగా అది కాలుతా ఉంటే కరిగిపోయి బొట్టుకు కిందకి ఆరిపోద్దా? ఈ గొలియాతుకున్న బలమంతా ఏమైంది? బీపీ డౌన్ అయిన వాళ్ళు తపక్కన పడ్డట్టు వాడికి బీపీ డౌన్ అయిపోయింది. వాడికి ఏమొచ్చింది? నరాల వీక్నెస్ వచ్చింది. హల్లెలూయా. సైతాన్ని నరాల వీక్నెస్ వచ్చి బీపీ డౌన్ అయి డమాన పడేటట్టు చేయాలంటే నీవు నోరు తెరవాలా. ఆమేన్. విశ్వాస సహితమైన నీ నోటి మాటతో వాడికి నీరసం వచ్చేటట్టు చెయ్యాల. ఒకటి, ఆయన మాట్లాడిన మాట, యుద్ధము యెహోవాదే. నేను కాదు యుద్ధం చేసేది నీతోటి, దేవుడు నీతో యుద్ధం చేస్తాడు. అయ్యో, దేవుడు యుద్ధం చేస్తున్నాడా? నేను ఎడగెలుస్తా? అయిపోయింది. హల్లెలూయా. వాడి నరాలు తెగ నరికినట్టు అయిపోయింది. ఒక్క అడుగు ముందే దానికి ఛాన్స్ లేదు. ఏమంటారు? ఇక్కడ శీల మండలం, ఈ శీల మండలం ఇక్కడ నరం తెగిందనుకో, నడవగలరా? వాళ్ళు చేసిన పని ఏంటంటే అడుగు ముందుకు వేయకుండా లేవి సిమియోను వెళ్ళిపోయి దేనా విషయంలో ఆ ఊర్లో ఉన్న
ఎద్దులకి పశువులకు కూడా ఈ శీల మండల్ గుది కాలిక గుది నరం అంటారు దీన్ని, నరాన్ని తెగ్గ నరికేశారు. ఒక్కొక్క దాన్ని ఈ నెరం తెగ్గొట్టేశారు. ఇంకా ముందుకు వేయలేదు, ఇంక అయిపోయినట్టే, అది గొప్పకు ఊలిపోయినట్టే, కనీసం నిలబడే దానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు సైతానుకు ఉన్నటువంటి వాడి బలం నరం, మూల నరాన్ని తెగ నరికినట్టు అయింది. ఏమని? యుద్ధము యెహోవాదే. ఎప్పుడైతే దేవుడు నీతో యుద్ధానికి వస్తున్నాడు అన్నాడో అయిపోయింది. రెండవ మాట, యెహోవా పేరట నీ మీదకి నేను, ఎవరి పేరటంట? దేవుని పేరట వస్తున్నా అన్నాడు. అయ్యా అయిపోయాను, ఇంకా నా వల్ల కాదు. హల్లెలూయా. నామకార్థంగా ఒడిశల్లో ఒక రాయి వేసి ఇసిరి కొట్టాడు. ఎదురుగా ఎక్కడ తగిలింది, ఖాళీ ఉన్న కొంచెంలో తగిలింది ఆ రాయి. రాతి దెబ్బకు పడితే వెనక్కబడాలి, ఎట రాయి తగలగానే ఇనిక్కి పడాలి. ఆ రాతి బలానికి కాదు అతను పడింది, పేరుకే రాయి నొసటకే తగిలింది. వెనక నుంచి దేవుడు ఏం చేశాడు? ఒక్క దెబ్బ కొట్టాడు, దెబ్బకు ఒక్క బోర్లకు పడ్డాడు. ఎక్కడొచ్చి పడ్డాడు? మోషే కాళ్ళ మీదన, యెహోషువ కాళ్ళ మీదన? అడగండి, పక్క వాళ్ళని అడగండి. ఎవరు కాళ్ళ మీద వచ్చి పడ్డాడు? గొలియాతు బొక్క బోర్లో పడ్డాడు. ఎవరి కాళ్ళ దగ్గర పడ్డాడు? అయ్యా యెహోషువ కాళ్ళ మీదనా, మోషే కాళ్ళ మీదనా? దావీదు కాళ్ళ మీద. హల్లెలూయా. దావీదు కాళ్ళ మీద వచ్చి పడ్డాడు బోర్లగా. మందసం ఎదురుంగొచ్చి ఇంకెందో పడింది ఒక బోర్లగా. ఎవరమ్మా? దాగోను దేవతా విగ్రహం వచ్చి మందసం ఎదురుంగు బొక్క బోర్లగా పడింది. దావీదు కాళ్ళ ముందు వచ్చి గొలియాతు బొక్క బోర్లగా పడ్డాడు. హల్లెలూయా. మొల్లలో వాడి కత్తే తీసి వాడి తలకాయ నరికి జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి రాజుగారి కాళ్ళ ముందు పడేశాడు. చప్పులు కొడదాం దేవుని. ఇతనికి అంత పెద్ద మాట అంటానికి గల కారణం ఏంటి? అతని మీద యుద్ధానికి వెళ్తానంటే సౌలు రాజు పిలిచి అడుగుతున్నాడు, నీకెంత దమ్మైంది, నీకెంత ధైర్యం ఏడ నుంచి వస్తుందో యుద్ధానికి వెళ్తాను అంటున్నావు? ఎప్పుడన్నా యుద్ధం చేసావా? యుద్ధం నేనేం చేయలే. మరి నీకు ఇంతలా గట్టి మాట అంటున్నావే, పెద్ద పెద్ద మాటలు, నీకు ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడిందండి? అడవిలో గొర్రెలు కాసే బుడ్డోడిని నేను. నా గొర్రెలు నేను కాసుకుంటున్నాను, వాయిద్యం వాయించుకుంటా గొర్రెలు కాసుకుంటా ఆయన్ని ఆరాధిస్తుంటే ఎలుగుబంటి వచ్చింది, గొర్రె పిల్లని ఎత్తుకుని పోతుంది. ఏం జరిగింది? ఎంటబడ్డాను. ఆయన బలంతో పైదవడ పైకి, కిందవడ కిందకి ఎలుగుబంటుని చీల్చి ఆ నోట్లో ఉన్న గొర్రెని తప్పించి మందలో తెచ్చి కలిపాను. ఎలుగుబంటుని చంపేశా. ఎలుగుబంటుని చీల్చి చంపావా? అవును. ఎలుక పిల్లను కాదు, ఎలుగుబంటుని అని చెప్పండి పక్క వాళ్ళకి. ఎలుక పిల్ల కాదు, ఎలుగుబంటుని చీల్చేశాడు. ఏ బలంతో? దేవుని బలంతో. మళ్ళా ఒకసారి సింహం వచ్చింది, అది కూడా అట్టాగే. ధ్యానంలో ఉన్నవాడు ఈయన ఎక్కడుంటాడు? ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలో ఉండేవానికి దేవుని శక్తి వచ్చుద్ది. హల్లెలూయా. పక్క వాళ్ళని అడగండి, ధ్యానంలో ఎంత టైం గడుపుతావు? దేవుని వద్ద ధ్యానంలో ఎంత టైం గడుపుతావు? హల్లెలూయా. మౌనంగా ప్రార్థనలో ధ్యానంగా గడపాలంటే, గంటలు గడపాలంటే జనానికి ఏం వచ్చుద్దంట? అయితే నిద్రన్న వచ్చుద్ది, లేదా ఇసుకన్న వచ్చుద్ది. హల్లెలూయా. ఎప్పుడు ఈ కోట ముగిచ్చేది? హల్లెలూయా. కోట ఎప్పుడు ముగిస్తారు? ఇష్టమైన వాళ్ళు, దగ్గర చుట్టాలు, సన్నిహిత స్నేహితులు, బంధువులు ఎవరు అన్నట్టే ఎట్టుంటుందంటే పండగేక
చదివి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చా. అప్పుడు డిగ్రీ చదువుతా, ఇంటర్ దాకా విజయవాడలోనే ఉన్నాను కదా. ఈ డిగ్రీ చదువుతా ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళినా, లేకపోతే ఇక్కడ ఖాళీగా ఉన్న టైంలో నేను విజయవాడ వెళ్ళినా. 5వ తరగతి నుంచి ఇంటర్ చదివిన దాకా విజయవాడలోనే ఉన్నాను. అక్కడ ఉన్నటువంటి బంధువులు చాలా మంది ఉన్నారు, బండెడు బలగ ఉంది, కానీ వాళ్ళ కొంపలకు ఎక్కువగా పోను. వెళితే ఎక్కువగా ఆత్మీయులు ఉంటారే, ప్రార్థన వాళ్ళే ఎక్కువ చుట్టాలు నాకు. అక్కడున్న కమ్మోళ్ళు, బ్రాహ్మణులు, కోమట్లు, వీళ్ళందరూ, ఈ నాయుళ్ళు, వాళ్ళందరూ ఇళ్ళకి పోతే ఎట్టుంటుందంటే, నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఉండి ఎళ్ళకి వెళ్ళానంటే, వెళ్ళిన రోజు మేము పెందలాడే పోయినా, పగులు పూటే పోయినా సందకాడ కూర్చుంటాం. ఒక్కోసారి అన్నం తినేళ్ళకి 12 అయిద్ది, 1 గంట అయిద్ది. వాళ్ళ అమ్మోళ్ళు, అక్కడ వాళ్ళ నాన్నోళ్ళు, వాళ్ళతో సహా మొత్తం కూర్చుని మాట్లాడుకుంటా దేవుని సంగతులే. ఈ లోక సంబంధమైన బాత కానీ ఏమి ఉండదు. ఆత్మ సంగతులే చెప్పుకుంటా, ఆ విశ్వాసులు, ఈ విశ్వాసులు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు చెప్పుకుంటా ఒక్కొక్కసారి 2 అయిద్ది. అంతా ముగించుకుని, మా యాత్ర అంతా ముగించుకుని నిద్రపోయేళ్ళకి తెల్లారి 3 అయిద్ది. హల్లెలూయా. ఇష్టమైన వాళ్ళు కనపడితే ఆ వ్యవహారం ముచ్చటకి ముగింపు ఉండదు, తొందర ముగించిపోదామని ఇసుకు ఉండదు. హల్లెలూయా. కానీ కొంతమందికి ప్రార్థనలో కూర్చుంటే దేవుడంటే ఇష్టం లేని దెయ్యాల సంబంధులైన వాళ్ళకి ఇసుకు. ఎప్పుడు ముగిచ్చేదే, ఎంతసేపు కూర్చోవాలా, కాళ్ళు నొప్పులు పడుతుంటే, చేలో పొలంలో ఎంత పని ఉంటే, పని చేసుకోవాల్సి ఉంటే. హల్లెలూయా. నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తి దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే ఎట్టుంటుందంట, చాలా ఇష్టంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని ప్రేమించే వ్యక్తికి దేవుని సన్నిధిలో గడపటం చాలా సంతోషంగా ఉంటుంది. అందుకే సత్యం ఎరిగిన వ్యక్తి కాబట్టి ఆయన అంటాడు, దేవా, రాత్రి జాములందు నీ వాక్యాన్ని ధ్యానం చేయటం నాకు ఎట్టుంటుందంటే కొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది ప్రభువా అంట. అదేంది, ముక్కలు కాదు, నవిలి మింగాల, కొవ్వు మెదడు. హల్లెలూయా. తలకాయ మాంసం తీస్తే పుచ్చే పగల కొట్టిన తర్వాత తలలో ఉంటుంది మెత్తటి మెదడు. అది ఏపుడు చేసి మెత్తగా వేస్తా ఉంటే ఏమ్మా ఎట్టుంటుంది, కష్టం లేకుండా జారిపోతూ ఉంటుంది. వద్దులే సాలు అన్నట్టు ఉంటుందా? లేదు. ఇంకొక మొక్కు ఉంటే, ఇంకొక గంట ఉంటే ఎయ్యి అన్నట్టు ఉంటుంది. అందే వర్ణిస్తా దావీదు అంటాడు, దేవా, రాత్రి జాములందు నీ సన్నిధిలో నేను ధ్యానం చేస్తుంటే ఎట్టుంటుంది, కొవ్వు మెదడు దొరికినట్టు ఉంటుంది ప్రభా. ఏం చెబుదును, ఎంత కమ్మగా ఉంటుందో. హల్లెలూయా. దేవుని సన్నిధి యొక్క విలువ ఎరిగిన వాళ్ళకి దేవుని సన్నిధిలో దొరికే బలం, నూతన బలం వచ్చుద్ది, ఆత్మ బలం వస్తుంది. దేవుని సన్నిధిలో ధ్యానంలో కూర్చుంటే రాత్రంతా గడిచిపోద్ది, పగులంతా గీ గ్యాబే అని ఆ కుక్కరుపు, కాయకరుపు, ఆ పిల్లల అరుపు అవన్నీ వినపడతాయి, చెవును పడతాయి. రాత్రి జాములైతే ధ్యానంలో కూర్చుంటే ఉంటుంది దేవుని మరుగైన సంగతులు తెలుసుకోవటానికి. హల్లెలూయా. అనుభవించిన వాడికి అర్థమైద్ది దేవుని సన్నిధి విలువ, అనుభవించిన వాడికి ఏమర్థమైద్ది. హల్లెలూయా. రుచి మరిగినోడికి వదిలిపెట్టలేడు. అది అంతకుముందు అక్కడ ఒక గుడిసె ఒకటి ఉండేది, ఆ మూలన, ఆ పక్క బోరింగ్ వేసామా, దానికి అవతల ఒక గుడిసె ఒకటి ఉండేది. ఆ గుడిసెలో కూర్చునేవాడిని. ఒకసారి బయటే ఒక కుర్చీ వేసుకొని, చదువు అయిపోయింది, ఇంకా ట్రైనింగ్కి కూడా పోలా,
ఆ కుర్చీ వేసుకొని ఆ కుర్చీలో కూర్చుంటే కింద కింద కూర్చుంటే నిద్ర వచ్చి అమ్మటే పడుకోవాలని పెద్దదని అట్లాగే కుర్చీలో కూర్చుని ధ్యానం చేస్తూ చేస్తూ ఎన్ని రాత్రులు తెల్లారిపోయేది. కళ్ళు తెరిచి చూస్తే తెల్లంగా తెల్లారిపోయేది. కుర్చీ తీసుకెళ్ళి లోపల వేసుకునేవాడు. హల్లెలూయా. రాత్రంతా ధ్యానం చేస్తూ చేస్తూ ధ్యానంలోనే కుర్చీలోనే గడిచిపోయేది. ఎన్ని రాత్రులో నా జీవితం ధ్యానంలో గడిచిపోయింది. అలా ధ్యానం చేస్తూ చేస్తూ ఉండగానే ఇక్కడ ఈత కర్ర ఉండేది, ఈత చెట్లు ఉండేవి వరుసగా. ఈత చెట్ల మధ్యలోనూ అక్కడక్కడ కొన్ని గుడ్ల గోపులు అయ్యి వాళ్తూ ఉంటాయి. అయితే నేను గమనించా, నాకు ఒక స్వరం వినపడుతుంది. తెల్లవారుజాము 3 గంటల టైంలో కుమారుడా అని 2 సార్లు వినపడింది. చెవులారా వింటున్నా. 3వసారి ఆదామా అని పిలుపు నాకు వినపడింది. విన్నా, చెవులారా విన్నా. మా నాన్న పిలిస్తే ఆదామా అన్నాడు, చిన్నోడా అంటాడు, లేకపోతే అబ్బాయి అంటాడు. ఎవరా ఇదని చూస్తే నాకు అర్థమైంది, దేవుడే. హల్లెలూయా. ఆ ధ్యానంలో దేవుని సన్నిధిలో ధ్యానిస్తూ ఉంటే ఏం జరుగుద్ది? దేవుని శక్తి వచ్చుద్ది. ఆమేన్. దేవుని శక్తి వస్తే ఏమైద్ది? ఎలుగుబంటైనా సరే, సింహమైనా సరే చీల్చి పక్కన వేయటం జరిగింది. ఆయన కళ్ళు తెరిచి వస్తుంటే అల్లంత దూరాన్ని ఎలుగుబంటుని కనిపెట్టేవాడు కదా. లేచి హాయ్ హాయ్ అని షో అని చెప్పి అదిలిచ్చేవాడు. లేదు, ధ్యానంలో ఉన్నాడు కాబట్టే అది వచ్చి ఆ పొట్టేల్ని పట్టుకున్న దాకా కూడా గమనించలా. అది అరిచింది గట్టిగా. కళ్ళు మూసుకొని ధ్యానంగా ప్రార్థన చేస్తూ ధ్యానంలో గడుపుతున్నాడు. ధ్యానం చేసే వ్యక్తికి దేవుని శక్తి వస్తుంది. ఆమేన్. కొంతమందికి అది పెద్ద రుచిగా ఉండదు, కానీ సవీసారం లేని మాటలతో రాత్రంతా గడుపుతారు, పగులంతా గడుపుతారు. అక్కడ వాళ్ళకి ఇసుకుదలే ఉండదు. దీన్ని దేంతో పోల్చుకోవచ్చు అమ్మా? మీ పక్కన ఎక్కడన్నా చూసే ఉంటారు కదా, ఒక చెరుకు బాగా తీయని చెరుకు తీసుకొచ్చి ఈ చెరుకు తినే కుక్క అని కుక్క మూతికాడ పెట్టు, తింటదా? తిందో. అటు ఇటు చూసి సగం తెగిపోయిన చెప్పులు తెచ్చి తోలు చెప్పు ఒకటి అక్కడ ఎత్తే అది నోట గట్టుకొని తీసుకెళ్ళి బయట ఆడబెట్టి కొరుకుతూ ఉంటుంది. అమ్మ, దానికి ఏమన్నా ఒంటికి బలం వచ్చుద్దా? తారిక్కులాగా చెప్పుని కొరికి, ఎండిపోయిన పాత చెప్పు కొరికి తిరగేసి బోర్లేసి కొరికితే దానికి ఏమన్నా వచ్చుద్దా? బలం ఏమన్నా వచ్చుద్దా? రాదు. ఆ తర్వాత మాంసం కూర తెచ్చుకున్నారు. మరియమ్మ తిని ఎన్నికలు తీసుకెళ్ళి వాళ్ళ యాప్ చెట్టు అవతల అటు పారేసింది. అటు నుంచి కుక్క ఒకటి వచ్చింది. చెరుకెత్తి నాకు వద్దు పొమ్మన్న ఈ కుక్క ఆ ఎండిపోయి ఎప్పుడో పడేసిన ఎముక ఒకటి పట్టుకుంటుంది. ఆ ఎనిక తీసుకుని అటు ఇటు కొరుకుతూ ఉంటుంటుంది. ఏమన్నా వచ్చుద్దమ్మా దానికి? బలం ఏమన్నా వచ్చుద్దా? ఏమీ రాదు. చెరుకి తింటే రసం వచ్చుద్ది, బలం వచ్చుద్ది, మంచిది. తినమంటే ఈ కుక్కకి చెరుకు అబ్బదు. ఎండిపోయిన ఈ ఎముక, పాతది పారేసిన పాత చెప్పు పట్టుకొని కొరుక్కుంటా కూర్చుంటుంది. హల్లెలూయా. విలువైన సారవంతమైన దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే బలం వచ్చుద్ది. ఆమేన్. పనికిమాలిన ముచ్చట్లో వ్యవహారాల్లో కాలం గడిపే వాళ్ళకి ఏమొచ్చుద్ది? ఏమీ రాదు. ఆత్మ బలం ఉండదు. అలాంటి వాళ్ళకి దేవుని సన్నిధిలో కూర్చోవాలంటే, దేవుని మాటలు ధ్యానం చేయాలంటే ఇసుకొచ్చుద్ది. ఎప్పుడు ముగిచ్చేది? ఎంతసేపు అయింది? కాళ్ళు నొప్పులు పడతాయి, నిద్ర వస్తుంటుంది, నిప్పుల మీద కూర్చోబెట్టినట్టుంటుంది, ముళ్ళకంప మీద కూర్చున్నట్టు ఉంటుంది.
పక్క వాళ్ళని అడగండి ఎట్లా ఉంటుంది నీకు, ఏది బాగుంటుంది? ఎమిక రుచిగా ఉంటుందా, చెరుకు బాగుంటుందా? హల్లెలూయా. ఉపవాస ప్రార్థన అన్నాలు నిద్రపోయేసరికి 2 అయింది, 1 గంట అయింది, ఒకసారి 3 అయింది, ఒకరోజు 4 కూడా అయిపోద్ది. ఆకలి ఉండదు కదా, ఉపవాసంలో ఉన్నాం, తినేది ఏముండదు కాబట్టి నిద్ర మొత్తం ఏముండదు, పండుకున్న నిద్ర రాదు. లేచి కూర్చుని ఏదైనా బైబిల్ చదువుకుంటాను, ధ్యానం చేసుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, టైం అంతా గడిచిపోతూనే ఉంటుంటుంది. చాలా మందికి ఏంటంటే దేవుని సన్నిధిలో కనిపెట్టడం అనేది కష్టంగా ఉంటుంది. వాళ్ళు కనిపెట్టే అలవాటు ఉంటే దావీదు వలె దేవుని శక్తి పొందుకుంటారు. గొలియాతునైనా పడగొడతారు, ఎలుగుబంటునైనా పడగొడతారు, సింహాన్నైనా చీల్చి పక్కనేస్తారు. దేవుని శక్తి వారికి దొరుకుతుంది. ఎండిపోయిన ఎనికను పట్టుకుని ఊగులాడే వాళ్ళకి వీళ్ళకేమో శక్తి వచ్చుద్ది? సారవంటే కదా దాంట్లో. దేవుని మాట ధ్యానం చెయ్యాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండాలి. అనగనగంట ఎవరో ఏదో అన్నారంట, అదే ధ్యానం చేస్తూ ఉంటారు. సిలువ ధ్యానం. ఆమె అట్ట అన్నదంట, ఏమి ఎట్ట అన్నదంట అని కొంతమందికి అవి పట్టుకుని ధ్యానం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. లేదు ప్రియులరా, మనకు దేవుని మాట కావాలి. ఆయన నోటి మాటను ధ్యానం చేస్తే ఆత్మశక్తి కలుగుతుంది. ఇక్కడ జరుగుతున్న సంగతి ఏంటంటే, ఇక్కడికి వెళ్ళిపోయారు, 10 మంది వేగు చూశారు, వెనక్కి వచ్చారు. వచ్చి వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, అమ్మో ఇంతలోనున్నారు, వాళ్ళు ఎంత ఎత్తునున్నారు, వాళ్ళ ఎదురుగా మనం గెలవలేము, ఓడిపోతాం అని అందరికి చెప్పారు. 10 మంది వాళ్ళు చెప్పేవాళ్ళు, 10 మంది వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఒకళ్ళు చెబితే ఏదో అనుకోవచ్చు, 10 మంది చెప్పారు కాబట్టి నిజమేనో, మనం ఓడిపోతాము, శత్రువుల చేతిలో కత్తివాత హతమైపోతాము, అందుకని ఇంక ఏడుపుకు లంకించుకున్నారు. ఒకడిని చూసి ఒకడు ఏడుస్తున్నారు. ఏమని? మేము ఐగుప్తులో చచ్చినా బాగుండేది, ఆ దారిలో అరణ్యంలో చచ్చిపోయినా బాగుండేది, అనవసరంగా ఇక్కడికి వచ్చి కత్తివాతను చావాల్సి వచ్చిందా అని వామ్మో వయ్యో ఏడుతున్నారు. ఏంటి వీళ్ళందరూ ఎట్ట ఏడుతున్నారని చెప్పేసి, ఏమైంది మీరు ఎందుకు ఏడుతున్నారు అంటే, వాళ్ళు బలవంతులంటగా, మనం ఓడిపోతామంటగా. ఎవరు చెప్పారు? ఆ వచ్చిన వాళ్ళు చెబుతుంటే మేము వింటున్నాం. మీ ఎదురుగా మీకోసం దేవుడు ఏం చేసింది మీకు తెలియదా? శత్రుల చేతికి అప్పగిస్తాడని ఎందుకు అనుకుంటున్నారు? ఓడిపోతామని ఎందుకు నమ్ముతున్నారు అని మోషే అహరోనులు అందరు ఎదురుగా సాగిలపడి నమస్కారం చేశారు. అయినా మానుకోవాలి. అప్పుడు యెహోషువ హూరు నిలబడ్డారు, బట్టలు చింపుకొని వాళ్ళకి బ్రతలాడి చెప్తున్నారు. ఎవరై మీకు చెప్పింది? వాళ్ళు చెప్పిన తప్పుడు మాటలు విని మీరెందుకు భయపడతారు, ఎందుకు ఏడుస్తారు? ఏడవద్దు, అక్కర్లేదు. దేవుడు వాళ్ళ చేతికి మనల్ని అప్పగించడు, వాళ్ళనే మనకు ఆహారంగా ఇస్తాడు. ఆమేన్. శత్రువే ఓడిపోతాడు, మనమే గెలుస్తాం. మన పక్షాన ఉన్నది దేవుడు, వాళ్ళకున్నది కండబలం. కాబట్టి భయపడద్దు అని చెప్పి దేవుని పేరట వాళ్ళందరినీ ధైర్యపరచడం జరిగింది. నేను ఎన్ని కార్యాలు చేశాను, ఎన్ని అద్భుతాలు చేశాను. వారి కోసం బండ నుంచి నీళ్ళు ఇచ్చానా, పూరేడు పిట్టలిచ్చి మాంసం అని అంటే కడుపు నింపానా, ఫరో సైన్యాన్ని సమూలంగా నాశనం చేసి ప్రమాదం తప్పించానా, ఎర్ర సముద్రాన్ని పాయలు చేశా, యోర్దాను నదిని ఆరిన భూమిగా చేసి అవతలకు దాటిచ్చా. ఇన్ని చేస్తే చూసి కూడా వీళ్ళ నమ్మకం ఏమైపోయింది? లేదు మోషే, నువ్వు తప్పుకో, వీళ్ళందరినీ నేను నాశనం చేసేస్తా. చేసిన మేలు మర్చిపోయి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్న వీళ్ళతోటి నాకు పని లేదు, చంపేస్తా, నువ్వు పక్క తప్పుకో. దేవుని కోపం వచ్చింది. వెంటనే మోషే అడ్డం నిలబడి అంటున్నాడు, వద్దు ప్రభువా,
వాళ్ళ దేవుడు శాతగాక ఐగుప్తు నుంచి తప్పించిన దేవుడు కానాల్లోకి చేర్చటం వల్లగాక దారిలోనే చంపేశాడు అనుకుంటారయ్యా. అట్ట చెయ్యుగాకు, క్షమించలేమని ఇశ్రాయేలీయులందరి తరపున మోషే క్షమాపణ అడిగాడు. తర్వాత లాస్ట్లో మనం చదివాం కదా, సరే నువ్వు బతిలాడుతున్నావు కాబట్టి నేను వాళ్ళని క్షమించాను అన్నాడు. చప్పట్లు కొడదాం దేవుని దగ్గర. దేవుడు నీ పట్ల నా పట్ల ఎన్ని మేలులు చేశాడో మర్చిపోకూడదు, కృతజ్ఞత కలిగి ఉండాలి. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు ఏదైనా మేలు చేశాడా? దేవుడు ఏదైనా గొప్ప కార్యం నీకు ఏమైనా చేశాడా? మర్చిపోకూడదు, కృతజ్ఞత కలిగే బ్రతకాల. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం మేలు చేసిన దేవుణ్ణి ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. దేవుని కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే ఎన్ని మేలులు, ఎన్ని అద్భుతాలు ఇశ్రాయేలీయులకు ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు. చూడలేదా? చూశారు. వాళ్ళు అనుభవించలేదా? అనుభవించారు. మర్చిపోయి కత్తి వాతన సావటానికా దేవుడు మమ్మల్ని ఎక్కడ తెచ్చింది అని గొనుగుతున్నారు. కోపం వచ్చింది. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, దేవుడు చేసిన ఏ మేలు మర్చిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో ఆయన మీద సనగి గొనగొద్దు. సనిగి గొనిగితే కోపం వచ్చుద్ది. హల్లెలూయా. ఒకసారి పక్క వాళ్ళకి నీ జీవితంలో ఏమేమి మేలు చేశాడో, ఎన్ని అద్భుతాలు చేశాడో సాక్ష్యం చెప్పండి. పక్క వాళ్ళతో ఎదురెదురు తిరగండి. ఎదురెదురు తిరిగి గుర్తు చేసుకోండి గతాన్ని, మొదటి నుంచి ఇప్పటి దాకా దేవుడు ఎన్నెన్ని మేలులు చేశాడో గుర్తు చేసుకొని ఆయన చేసిన మేళ్ళన్నీ పక్క వాళ్ళకి సాక్ష్యంగా చెప్పుకోండి. మర్చిపోకూడదు, గుర్తు చేసుకోవాలి. అట్లాగే చేతులు పట్టుకొని ప్రార్థన చేద్దాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. దేవుడు చేసిన ప్రతి మేలు గుర్తు చేసుకొని, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన మేలులో దేనిని మరొకు అని భక్తుడు చెప్పినట్టు మర్చిపోకుండా మేలులన్నీ తలపోసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. శనిగారు దేవుని కోపాన్ని గురి అయ్యారు. ఉగ్రత రాకుండా, దేవుని కోపం దిగి రాకుండా మనం ఎక్కడైనా సనిగామేమో, దేవుడు నాకు ఎందుకు ఈ కష్టాలు పెట్టాలా, దేవుడు నాకు ఎందుకు ఈ బాధలకు అప్పగించాలా, ఈ సమస్యలు నాకు ఎందుకు రావాలా, దేవుడే నన్ను ఇటు చేశాడని ఎక్కడైనా సనిగామేమో క్షమాపణ అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. సనిగన మనల్ని దేవుడు క్షమించేటట్టు అడుగుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి. కృపగలిగిన మా తండ్రి, నీకు వందనాలు. గురి వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు. గతంలో మా ఎడల మీరు చేసిన గొప్ప కార్యాలు, మహత్తర కార్యాలు, సూచక కార్యాలు, ఘనమైన కార్యాలు కన్నులారా చూసి, చెవులారా విని, స్వయంగా మా జీవితంలో అనుభవించిన మేము సనగక గొనగక ఎదురయ్యే సమస్యలను బట్టి, మాకు కలిగే బాధల ఇబ్బందులను బట్టి సనగక కొనక గొనుగుకోకుండా సంతోషంతో అన్నిటిని ఎదుర్కొంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా నీ కృపలో, నీ దయలో దినదినాభివృద్ధి పొంది, నీకు దేని విషయం చింతపడక ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞతాపూర్వకంగా నీకు తెలియజేస్తూ, అడవిలోని గోడబాతు వలెను, పడైన స్థలంలో పగిడి కంటె వలెను, ఇంటి మీద ఒంటరిపించుకోవాలి, నీ రాక కోసం ఎదురు చూసి వారిని గాను, దాసురాలు కన్నులు తన యజమానురాలు యొక్క చేతుల తట్టు చూసినట్టు, దాసుని కన్నులు తన యజమానుని యొక్క చేతుల తట్టు కనిపెట్టుకొని ఉండినట్టు, మేము కూడా ఆశతో ఆశీర్వదించే నీ హస్తాల వైపు మా కనుదృష్టి నిలిపెట్టి, నీ మాట కోసం
నీ ఆశీర్వాదం కోసం రాత్రి జాము అనక పగలనక రాత్రి అనక నీ పాదాల వద్ద వేచి ఉండి కనిపెట్టుకుని దివారాత్రం నీ వాక్యాన్ని ధ్యానించు వారిగా చేసి నీ యొద్ద కృప దొరుకునని కృపగా